ఖేడ్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యత కొనసాగుతుంది. ఇప్పటివరకు 14 రౌండ్లు పూర్తయ్యాయి. 15వ రౌండ్ కౌంటింగ్ నడుస్తుంది. 14 రౌండ్ పూర్తయ్యేసరికి 38,664 ఓట్ల మెజారిటీ కొనసాగిస్తున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి. ఇక చూసినట్టయితే ఇంకా జస్ట్ 14 రౌండ్ అయితే ఇంకా 7 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం 21 రౌండ్లు. నేను అనుకుంటాను 7 రౌండ్ అంటే ఇంకో 40 నిమిషాల పూర్తి ఫలితాలు వచ్చేట అవకాశం ఉంది. ఎందుకంటే 10 నిమిషాల లోపే ఒక్కొక్క రౌండ్ పూర్తవుతుంది. సో టీఆర్ఎస్ ధాటికి రెండు పార్టీలు కూడా నిలబడలేకపోయాయి. అటు కాంగ్రెస్ కానీ తర్వాత టీడీపీ కానీ. టీడీపీ పూర్తిగానే వెనుకడిపోయింది. కాంగ్రెస్ డిపాజిట్ దక్కించుకునే పరిస్థితిలో కనిపిస్తుంది కొద్దిగా అంతే. ఈ ఫలితాలపైన విశ్లేషించేందుకు మనతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మనతో ఉన్నారు. జీవన్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. ఇంకా ఇప్పుడే అడ్వాన్స్ చెప్తున్నాను ఎందుకంటే పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా విశ్లేషిస్తారు ఈ రిజల్ట్ని? సంగప్ప గారు, ఇది ప్రజా విజయం. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు, అంతిమ తీర్పు ప్రజలదే. ఇలా చాలా స్పష్టంగా మేము మొన్నటిదాకా చెప్తూనే ఉన్నాం. మెదక్ ఎన్నికల నుంచి చెప్తా ఉన్నాం, మా కారు స్పీడ్ వేగం పుంజుకుంటుంది సార్. వరంగల్ ఎన్నికల్లో కూడా డిపాజిట్లు గల్లంతైనాయి సార్. హైదరాబాద్లో కూడా చాలా బంపర్ మేడతో గెలుస్తూ ఉన్నాం. ఇక్కడ పూర్తిగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పైన ఉన్న నమ్మకం, ప్రజలకు గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పింది చేస్తారు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తా అని చెప్పి ఆ రోజు ఒకే ఒక్కడు 2001లో బయలుదేరిండు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మేనిఫెస్టోలో పెట్టిన విషయాలన్నీ, జనరల్ ఎలక్షన్ కంటే ముందు సంగప్ప గారు దాదాపుగా 138 అంశాలు మేము మేనిఫెస్టోలో పెడితే 103 అంశాలకు మేము ఆల్రెడీ శంకుస్థాపనలు చేయడము, టెండర్లు పిలవడము, పనులు ప్రారంభం కావడము, ఇవన్నీ 119 నియోజకవర్గాలు అన్ని పథకాలు మేము ప్రారంభించడం జరిగింది. అది ప్రజలలో అపారమైన నమ్మకంతో ఇవాళ నిన్న జిహెచ్ఎంసీలో కూడా మన జనరల్ ఎలక్షన్లో ఏవైతే మేనిఫెస్టోలో పెట్టారో ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా అమలు చేసిండు. అంటే ఆ నీతి నిజాయితీ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. బడుగు బలహీన వర్గాల అభివృద్ధే వారి జీవిత లక్ష్యం, కేసీఆర్ యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పి ప్రజలు నమ్ముతూ విశ్వసిస్తూ నిన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తీర్పిచ్చారు. ఇవాళ నారాయణఖేడ్లో కూడా కాంగ్రెస్కు కంచుకోట. గడిచిన 14 సార్లు ఎన్నికలు జరుగుతూ ఉంటే దాదాపుగా 10 సార్లు కాంగ్రెస్ ఇక్కడ గెలిచింది. అంత అప్పటికి కూడా 40 సంవత్సరాలు పరిపాలిస్తే సంగప్ప గారు నారాయణఖేడ్ ఇవాళ 119 నియోజకవర్గాల్లో అత్యధికంగా వెనుకబడిన ప్రాంతం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పటికీ 40 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలిస్తే, 17 సంవత్సరాలు టీడీపీ వాళ్ళు పరిపాలిస్తే ఒక మార్కెట్ యార్డ్ నిర్మించినటువంటి గత ప్రభుత్వాలు, ఆ డిఫరెన్స్ను ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. ఇవాళ మా పథకాలు ఏవైతే మా పథకాలు ఉన్నాయో 2 బెడ్రూమ్ల ఇల్లు చాలా స్పష్టంగా ప్రజల బడుగు బలహీన వర్గాల దగ్గరికి వెళ్ళిపోయింది ఆ స్కీమ్. ప్రజలకు ఒకటండి, ఒక ఎంప్లాయీ కానీ, ఒక సాధారణ కార్మికుడు కానీ, ఒక మధ్యతరగతి ప్రజల యొక్క జీవిత లక్ష్యం ఏముంటుంది సంగప్ప గారు? ఒక ఇల్లు కట్టుకోవాలా, నా కొడుకు బిడ్డల పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తూ ఉన్నాం. వాళ్ళ ఇంట్లో పిల్లలుంటే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా పెళ్లి చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి పథకాలు వారి గుండెల్లో గుచ్చుకొని ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటే ఉన్నారు. జనం ప్రభంజనం సార్, వరుస పెట్టి విజయాలు. ఏదో ఒక విజయం అంటే మనం మాట్లాడచ్చు. ఇలా ప్రతిపక్షాలు ఇంకా కూడా ప్రతిపక్షాల విఘ్నతగా వదిలేస్తూ ఉన్నాం. ఇకనైనా రండి, ప్రజా తీర్పును గౌరవించండి, మీ ఓటమిని అంగీకరించండి. ప్రజల వద్దకు వెళ్లే ముందు మీరు ఒక అమూల్యమైన సూచనలు ఇవ్వండి. బంగారు తెలంగాణ నిర్మాణం జరిగే విధంగా సూచనలు ఇవ్వండి తప్ప ఇక ఇప్పుడు కూడా ఇంకా ఏదో విమర్శలు చేయడం. ఇప్పుడు మొన్నదాకా ముఖం మంచిగా లేక అద్దం బలగొట్టినట్టు నిన్న మొన్న ట్యాంపరింగ్ అనడం, ఈరోజు ఇంకోటి అనడం, మొన్న వరంగల్ ఎన్నికల్లో ఇంకో మాట చెప్పడం, అంతకుముందు మెదక్ ఎన్నికల్లో ఏదో విమర్శించడం. విమర్శలను పక్కకు పెట్టండి, సద్విమర్శలు చేయండి, మాతో కలిసి రండి, బంగారు తెలంగాణ నిర్మించుకుందామని చెప్పి మా కాంగ్రెస్ టీడీపీ నాయకులకు ఈ సందర్భంగా వారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అంతే. అంటే ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ప్రజలదని గమనించండి. ఒకవేళ ప్రజలు వాళ్ళు నచ్చిన విధంగా పనిచేయకపోతే రేపు మేము చెప్పిన పథకాలు సంగప్ప గారు 2 బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వకపోతే, ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇవ్వకపోతే, 24 గంటలు కరెంట్ ఇవ్వకపోతే, చెరువులో ఉన్న పూడిక తీయకపోతే ప్రజలు మాకు ఇదే తీర్పిస్తారు రేపు. వాళ్ళు ఇవ్వడం కాదండి, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు. ఒకవేళ కనుక మేము ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇవ్వకపోతే వచ్చే ఎలక్షన్లలో మేమే ఓట్లాడగమని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి సంగప్ప గారు. మేము ఒక్కటే మా పథకాలను మేము నమ్ముకుంటా ఉన్నాం. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు ఆ సీట్ అవుతుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే చనిపోవడంతో వచ్చినట్టు. సో ఆ సింపతి కంటే కూడా మీ అభివృద్ధి జనం బాగా నమ్మిరు చూశారు కదా. ఇప్పుడు నిన్న మొన్న అంటే మా కాంగ్రెస్ వీళ్ళందరూ అదే మాట్లాడినారు, మేమే గెలుస్తాం, మాకే మెజార్టీ వస్తుంది, మీరు ఓడిపోతారు అన్నారు. మేమేమన్నాం, మౌనం. మేము తినబోయే ముందు రుచులు
ఎందుకని చెప్పి వెయిట్ చేసినాం. అంటే ఇట్లా వరుస పెట్టి విజయాలు వస్తున్నాయి, ఒక విజయం కాదండి. సంగపర్ మెదక్ నుంచి స్టార్ట్ అయితే నారాయణఖేడ్ వరకు ఎక్కడ ఆగకుండా అద్భుతమైన విజయాలు, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, చరిత్రను తిరగరాసే విధంగా మా విజయాలు ఉన్నాయి. ఇప్పుడైనా ఇంకా నమ్మాలి కదా, ప్రజలు మా వైపు ఉన్నారు. మేమేమంటున్నామంటే జనం విడిచిన నేతలు వనం విడిచిన కోతుల్లాగా కాకుండా మేమేమంటున్నాం, మీరు రండి, ప్రజలు ఎటువైపు ఉంటే ఇలా కాంగ్రెస్ నాయకులు అటువైపు ఉండాలి కన్నా ప్రజలు ఒకవైపు తీర్పిస్తూ ఉంటే మేము ఒకవైపు ఉంటాం. ఇక మాకు అవకాశం వచ్చింది కానీ విమర్శలు చేయడం ఇది కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతిపక్షాలు పవర్ పోయి పరేషాన్ అయిపోయి ఆగమాగం అయిపోయి ఇలా నిజామాబాద్ జిల్లాలో కూడా అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. వారికి ప్రజలే మళ్ళా అతి త్వరలోనే బుద్ధి చెప్తారని చెప్పి జీవన్ రెడ్డి గారు 15వ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. 15వ రౌండ్ చూసేసరికి 41,708 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాలరెడ్డి ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఓట్లు చూసినట్టయితే టీఆర్ఎస్కు 70,306, కాంగ్రెస్కు 28,598, టీడీపీకి 11,005 ఓట్లు వచ్చాయి ఇప్పటివరకు. 15వ రౌండ్ పూర్తయింది, 16వ రౌండ్ కౌంటింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడే. సో ఇప్పటివరకు ఇంకా 6 రౌండ్లు ఉన్నాయి. ఇంకా 6 రౌండ్ అంటే అనుకుంటాను 20 నుంచి 30 నిమిషాల్లో దానికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే 41,000 లీడ్ దాటిపోయింది టీఆర్ఎస్ అభ్యర్థికి. రైట్, మీరు ఈ స్థాయిలో ఊహించిరా? ఎందుకంటే అది సీట్ మీద కాదు, తర్వాత అంతకుముందు టీఆర్ఎస్ అభ్యర్థికి బలంగా లేడు అన్నట్టు ఒక ప్రచారం ఉండింది. ముందుగానే అక్కడ మా ఇన్ఛార్జ్గా హరీష్ రావు గారు ఉన్నారు. వారు చాలా స్పష్టంగా చెప్పారు, 70 నుంచి 80 వేల మెజార్టీతో మేము రాబోతా ఉన్నాం, మేము గెలవబోతా ఉన్నాం. అంటే మేము అనేది ఏంటంటే అసలు ఆ ప్రజలకు ముందుగా మేము మా పార్టీ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు, ఉద్యమ పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇట్లాంటి రిజల్ట్స్ని ఇవ్వడం నిజంగా ఇంకా మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేయవలసిన అవసరం ఉంది. మేము ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నీ అమలు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే ఇలా ప్రజలు ఇంకా మాకు బాధ్యత పెంచిరు. సంగప్ప గారు ఈరోజు ఇంకా మా బాధ్యతను ఈ నారాయణఖేడ్ ఎన్నికల ద్వారా మాకిచ్చిన రిజల్ట్ ద్వారా మాకిచ్చిన అత్యధిక మెజార్టీ ద్వారా ప్రజలు మాపై భారాన్ని పెంచారు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జీవన్ రెడ్డి గారు 16వ రౌండ్ కూడా పూర్తయింది. ఇప్పటివరకు ఇంతకుముందు 15 రౌండ్ చెప్పాను, 16వ రౌండ్ కూడా పూర్తయింది. 16వ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్కు 44,101 ఓటు లీడ్ వచ్చింది. ఓవరాల్గా ఓట్లు చూసినట్టయితే టీఆర్ఎస్కి 74,080 ఓట్లు, కాంగ్రెస్కు 29,979 ఓట్లు, టీడీపీకి 11,619 ఓట్లు వచ్చాయి. ఈసారి భారీగా నోటా చూసినట్టయితే 694 ఓట్లు నోటాకు పడ్డాయి. సో 16వ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. అంటే ఇంకా 5 రౌండ్లు ఉన్నాయి. సో 44,000 ఓట్ల మెజార్టీ, ఇంకా 5 రౌండ్లు ఉన్నాయి. ఇంకా 5 రౌండ్లు దాదాపు 60,000 పైన మా ఖచ్చితంగా 60 నుంచి 70,000 మధ్య మా రిజల్ట్ ఉండబోతుందని మేము భావిస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవన్నీ కూడా ఇలా ప్రజలు అపారమైన విశ్వాసంతో గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉన్న నమ్మకంతో ప్రజలు మా వైపు ఉంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, మేము చెప్పిన పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇంకా ఈ విజయాన్ని ఎదిగినా కొద్దీ మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్తారు, ఎదిగినా కొద్దీ ఒదిగి ఉండాలంటారు. ఎన్ని విజయాలు ఇస్తే అంత ఇంకా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ అంత ఒదిగి మెదిగి ఉండి మేము అంత ఒదిగి ఉండి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు చెప్పిన విధంగా నడుచుకుంటాం, వారికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం, మా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను తూచా తప్పకుండా చేస్తాం. అదేవిధంగా ఒక సిద్దిపేట లాగా నారాయణఖేడ్ని మేము అభివృద్ధి చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మా హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని రెండో సిద్దిపేటగా కూడా మార్చబోతాం. ఎందుకంటే 40 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన ఆ ప్రాంతంలో చేస్తే ఒక మార్కెట్ యార్డ్ లేకపోవడం ఎంత దురదృష్టకరం, దౌర్భాగ్యమో. ఆ గత పాలకుల పరిపాలన ఏ విధంగా ఉండదో ప్రజలు చూసిరు, ఇలా డిఫరెంట్ చూసిరు. తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన 18 నెలల్లో ఎన్ని పనులు చేస్తూ ఉన్నారు, ఎన్ని పింఛన్లు ఇస్తూ ఉన్నారు, ఎన్ని పైప్ లైన్ కనెక్షన్లు నడుస్తూ ఉన్నాయి పనులు, ఎన్ని చెరువుల పూడిక తీస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎన్ని ఇండ్లకు ఇయ్యాల మేము టెండర్లకు పిలువబడ్డది వాళ్ళు గమనించారు కాబట్టి వచ్చిందని చెప్పి మేము భావిస్తాం. జీవన్ రెడ్డి గారు మనతో చర్చలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారు, అది కాంగ్రెస్ సీట్, అది యాక్చువల్లీ సింపతి పనిచేస్తుంది అన్నటువంటి అభిప్రాయం వీళ్ళు ఉండేది ఇంతకుముందు. సానుభూతి కంటే కూడా టీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి అభివృద్ధికి జనం ఓటేసారు అనుకోవచ్చా? మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఈ రిజల్ట్? వాస్తవంగానైతే ఆ సీట్ను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి. మానవతా దృక్పథంతోనైతే ఎవరైతే చనిపోతారో దానికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే. కానీ వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఒక కౌంట్ అయిపోతుంది. ఎందుకో అంటే గెలవడం తప్పితే మరొకటి వాళ్ళకి ఇక చేతనయ్యే పని లేదు. ఎందుకంటే ఓడిపోతే ఎక్కడ పోతాము అనే అభద్రతో, లేకపోతే ఓడిపోవడం అనేది వాళ్ళ చరిత్రలో ఉంచుకోకుండా ఉంచాలనే ఒక ఆలోచన. కానీ గత ఎన్నికల్లో 1-2 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు వాటి మీద చర్చ లేదు, కానీ గెలిచే ప్రతిదీ కూడా పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిందే. కానీ
కంపల్సరీ గెలుస్తారు వాళ్ళు. ఎందుకంటే ప్రజల ఓట్లతో, సంగప్ప గారు, ప్రజల ఓట్లతో అవసరం లేకుండానే గెలిచే ఒక యంత్రాంగం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి గెలుస్తూనే ఉంటారు. మేబీ ఇంకా థంపింగ్ మెజారిటీలు పెరుగుతాయి, ఇంకా డిపాజిట్లు ఇంకా మాకు ఇది దక్కుతుంది. ఎందుకంటే మనిషి చనిపోయిందనే సానుభూతి కూడా ఉన్నది కాబట్టి ఏదో డిపాజిట్ ఇప్పిద్దామనే ఆలోచన ప్రభుత్వానికి కూడా ఇప్పించవచ్చు. ప్రభుత్వం ఇప్పించి అదే ఇప్పుడు వాళ్ళ దగ్గర ప్రజలు ఓట్లు లేకపోయినా ఓట్లు వేసుకునే సత్తా దమ్ము ఉంది వాళ్ళకి. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి చేసింది కదా, అలాంటి కంపల్సరీ ఉంటుంది. దాని మీద వాళ్ళు ప్రకటన చేసేంత వరకు ఈ ఆరోపణలు వెంటనే ఉంటాయి. ప్రభుత్వం కూడా చేయాలి. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. సరే, దీన్ని ట్యాంపరింగ్కు ముడిపెట్టడం అనేది కాదు, కానీ ఈ అనుమానం మాత్రం ప్రతిసారి మమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది. రెండవది, ఇక అభివృద్ధి కోణం ఈ 20 నెలల్లో ఏది మన నారాయణ ఖేడ్ అభివృద్ధి అనేది. దయాకర్ గారు 17వ రౌండ్ కూడా వచ్చేసిన ఫలితం ఒక నిమిషం చెప్పండి. 17వ రౌండ్ కౌంటింగ్ పూర్తయింది, 18 స్టార్ట్ అయింది. ఇప్పుడే 17వ రౌండ్ పూర్తి అయ్యేసరికి 46,344 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి ముందుకెళ్తున్నారు. ఇక కాంగ్రెస్ తర్వాత టీడీపీ ఓటు చూసినట్టయితే కొద్దిగా పెరిగినాయి. గత రౌండ్తో పోలిసినట్టయితే కాంగ్రెస్కి 32,291 ఓట్లు వచ్చాయి. తర్వాత టీడీపీకి 12,380 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ చూసినట్టయితే 78,635 ఓటు టీఆర్ఎస్కి వచ్చాయి. అంటే ఓవరాల్గా లీడ్ చూసినట్టయితే 17వ రౌండ్ పూర్తి అయ్యేసరికి 46,344 ఓట్ల లీడ్ టీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చింది ఇప్పటివరకు. తర్వాత ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నాడు కొంచెం భాస్కర్ అని, శ్రమజీవి పార్టీ నుంచి. ఆయనది కెమెరా గుర్తు, ఆయనది 4,606 ఓట్లు వచ్చాయి ఆయనకి. సో ఆయన కూడా ఓట్లు బాగానే తీసుకుంటున్నారు స్వతంత్ర అభ్యర్థి. ఇది ఇప్పటివరకు 17వ రౌండ్ వరకు. చెప్పండి. ఇప్పుడు అభివృద్ధి నారాయణ ఖేడ్ విషయానికి వచ్చినప్పుడు 20 నెలల్లో జరిగిన అభివృద్ధి 7 నెలల్లో జరిగింది, 5-6 నెలల్లో జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూస్తే ఖమ్మంలో కేసీఆర్ తిరుగుతాడు, వరంగల్లో కేసీఆర్ తిరుగుతాడు. ఎందుకంటే 2 పురపాలక సంఘాల ఎన్నికలు, నగరపాలక వాటి ఎన్నికలు ఉన్నాయి. నారాయణ ఖేడ్లో హరీష్ రావు సిద్దిపేటకి ఎమ్మెల్యేనా లేకపోతే నారాయణ ఖేడ్కి ఎమ్మెల్యేనా అన్నట్టు పనిచేసిన పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళు ఎన్నికలు ఉంటే ఓడిపోతాం అనే భయంతోనే అక్కడ పనులు చేసే పని పెడతారు. వేరే కాన్స్టిట్యున్సీలలో వాళ్ళకి పనులు అవకాశం ఉండదు. వాళ్ళు పాలించే ప్రాంతంలో కూడా ఆ అవకాశాలే ఉండవు. మరి ఈరోజు చెప్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం వెనుక అన్ని నియోజకవర్గాలకు ఎందుకు ఆ మేరకు 300 కోట్ల రూపాయలు నారాయణ ఖేడ్కి వచ్చినట్టు రాదు? ఇంకా మీకు కేటగిరికల్గా తెలుసు మీకు సంగప్ప గారు, 300 కోట్ల రూపాయలు ఇన్ని సంవత్సరాల్లో రాకపోవడానికి కృష్ణారెడ్డి గారా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారా, లేకపోతే బట్టి విక్రమార్క గారా, లేకపోతే జానారెడ్డి గారా? ఇవన్నీ కారణాలు తెలుసుకోవాలి కదా. సీమాంధ్ర పాలకుల్లో మనకు న్యాయం జరగలేదనే చర్చ వచ్చింది. కానీ మీరు ఇంకా ఏంటి ఎలక్షన్ ప్రాంతంలోనే పోలరైజేషన్ చేసి ఫండ్స్ పోల్ చేస్తున్నారు. ఇంకా మీరు వేరే దగ్గర ఎక్కడ పట్టించుకోరు, వేరే దగ్గర ఏం చేయరు అనేది క్లియర్గా తెలుస్తున్నది. ఎన్నికలకు దాదాపు ఇప్పుడు మీరు మా నాయకుల్ని తీసుకోవడానికి ఎంత వెచ్చించిండ్రో, ఇప్పుడు మా కాంగ్రెస్ దాంట్లోనే ఇంటర్నల్గా ఒక ఎత్తుగడలుగా వాళ్ళ నాయకుల్ని కోవట్లుగా మార్చుకొని కొంతమందిని డైరెక్ట్గా తీసుకొని కొంతమందిని, ఈరోజు గతంలో మీకు పడ్డ ఓట్లన్నీ ఇప్పుడు పడుతున్న ఓట్లెట్లా, ఏ ప్రాతిపదికన పడతాయి, ఎందుకు పడాలి అంటే గతం నుంచి మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమం 6 నెలల్లో చేసిందని పడతాయా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మామూలుగానే ప్రభుత్వానికి ఓట్లు పడడం అనేది ఒక సహజంగా ఒక వైపు మొగ్గు ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కనుక ఎమ్మెల్యే వస్తే అక్కడ కొంత అభివృద్ధి జరుగుతుందని ఒక భ్రమ మాత్రం ఉండే అవకాశం ఉంది. కానీ ఈరోజు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణలో ఇంతవరకు ఎవరు చనిపోలేదు. కానీ చనిపోయిన దగ్గర పోటీగా క్యాండిడేట్ను పెట్టే సంస్కృతి లేని పరిస్థితుల్లో ఒక్క సీటును కూడా కనీసం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వదలడానికి కూడా ఎంత పట్టింపులు మీకున్నాయంటేనే మీ రాజకీయ స్వార్థం ఏందనేది అక్కడ తెలుస్తున్నది. అది ప్రతి వ్యక్తిని కదిలించిన సంఘటన. వాళ్ళే పోయి పాడెకాడ కూర్చొని పూలేసినప్పుడు అందరం సంతోషపడ్డాం. రైతులు చచ్చిపోయినా పోకపోయినా మా కృష్ణారెడ్డి పోతే చనిపోయింది ఎందుకంటే ఇగో ఈ సానుభూతి ఓట్ల కొరకో, లేకపోతే ప్రభుత్వం మా వెంట ఉన్నదని చెప్పి అక్కడ భరోసా ఇవ్వడానికో, లేకపోతే ఇలాంటి ఓట్లు పోలరైజ్ చేసుకోవడానికో తెలియదు. కానీ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ నిబద్ధత 118 కాన్స్టిట్యున్సీలో కూడా పెడితే మరింత బాగుంటుంది అనేది. కృష్ణారెడ్డి గారు వారంటే మాకు అపారమైన గౌరవం ఉంది. వారు మా పిఎస్సి చైర్మన్, నేను పిఎస్సిలో కూడా నేను ఒక మెంబర్ని. కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఒక్కరే చేయకపోతే ఇంకా ఇప్పుడు ఇండిపెండెంట్లు ఉంటారు, ఇతర పార్టీలు ఉంటారు, ఇంకా అనేక పార్టీలు ఉంటాయి. వారు పోటీలో ఉండరని యునానిమస్ ఇస్తారని చెప్పి ఏం గ్యారంటీ లేదు.
మేమేమంటామంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా కామన్ థింగ్. మేమేమంటామంటే ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ ఎప్పుడు లేని అభివృద్ధి, ఓన్లీ ఈ నియోజకవర్గంలో 300 కోట్లు పెట్టినారు, హరీష్ రావు గారు అక్కడే ఉండి పనిచేసినారంటే రూలింగ్ ప్రభుత్వం ఎప్పుడైనా మంత్రులు ఉండి పనిచేసే ఆనవాయితీ మీకుంది. గతంలో బై ఎలక్షన్లు వస్తే మీ మంత్రులు అక్కడ ఉన్నారు, మీ ముఖ్యమంత్రి కూడా తిరిగారు. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో కామన్ థింగ్స్ అండి. ఇప్పుడు మేమనేది ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా పనులు జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వాలు చేయలేని విధంగా సమానంగా అన్ని ప్రాంతాలకు రోడ్లు ఇస్తూ ఉన్నాం. సమానంగా 10% చెరువులను సంగప్ప గారు 10% చెరువులను అన్ని ప్రాంతాల్లో మేము పూడిక తీస్తూ ఉన్నాం. 2 బెడ్రూమ్ ఇండ్లను ప్రతి నియోజకవర్గానికి 400 చొప్పున 119 నియోజకవర్గాలకు మేము అధికారంలో లేని దగ్గర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కూడా 400 ఇండ్లను మేము ఇస్తూ ఉన్నాం. వాటితో పాటు ఎక్కడ అధికారంలో ఉన్నా లేకున్నా 119 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇస్తామంటున్నాం. మేము ఎక్కడ ఫండ్స్ దగ్గర తారతమ్యం లేదే. మా అద్దంకి దయాకర్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఎక్కడైతే ఎలక్షన్లు ఉంటాయో అక్కడ పనులు ఉంటాయి లేదండి. గౌరవ ముఖ్యమంత్రి గారు 10 జిల్లాలు గిర్ర తిరుగుతూనే ఉన్నారు. మా నిజామాబాద్ జిల్లా తిరిగారు, అంతకుముందు మహబూబ్నగర్ జిల్లారు, ఇవాళ ఖమ్మంకి వెళ్ళారు, రేపు వరంగల్కి వెళ్తారు. అన్ని జిల్లాలు మేము 10 జిల్లాలు ఆల్ ద రౌండ్ తిరుగుతూ ఉన్నామండి. మాకు ఒక ప్రాంతం మీద, ఒక నియోజకవర్గం మీద మాకు పెద్దగా ప్రేమ ఇదంతా లేదండి. మేమేమంటున్నామంటే ఒకటే మాట మేము చెప్తా ఉన్నాం. మీరు కనుక ఒకవేళ మీరు గత 40 సంవత్సరాల్లో మీరు చేసిన పనులు ప్రజలకు నచ్చి ఉంటే మరి ఆ ప్రజలు మీకు తీర్పిచ్చేటోళ్ళు ఇయ్యాల. రైట్, ఒక్క నిమిషం ఒకసారి మా ప్రత్యేక ప్రతినిధి బుచ్చన్న లైవ్లో ఉన్నారు. బుచ్చన్న, ఈ పెరిగినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ చూసిన తర్వాత అప్పుడే చాలా చర్చ జరిగింది. నిజానికి హైదరాబాద్ చూసిన తర్వాత వెంటనే నారాయణఖేడ్ ఉప ఎన్నికలో భారీ పోలింగ్ నమోదైంది. 81.72% నమోదైంది. అంటే దాదాపు 4.5% పెరిగింది గతంతో పోలిస్తే. ఓవరాల్గా నారాయణఖేడ్ ఎప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగానే ఉంటుంది, ఈసారి చాలా ఎక్కువగా పెరిగింది. వలసలు పోయిన ప్రజలందరూ మళ్ళీ తిరిగి వచ్చి ఓటేశారు. సో ఈ రిజల్ట్స్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? సంగప్ప, నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఇంతకుముందు జరిగిన ఎన్నికలకు దీనికి ఒక తేడా కూడా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ఆ తర్వాత వచ్చింది పెద్ద ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అర్బన్ ఓట్లు ఇవి. అక్కడ మెదక్ జిల్లాలో జరిగిన నారాయణఖేడ్ అది పూర్తిగా గ్రామీణానికి సంబంధించింది. గ్రామీణ ప్రాంతం, అర్బన్ ఈ రెండిట్లో తీసుకుంటే అవసరాలు వేరువేరుగా ఉన్నా సరే కానీ ప్రభుత్వం వరుస విజయాల పరంపరలో ఆ నారాయణఖేడ్ కూడా తన అకౌంట్లో వేసుకున్నది. దీనికి ఇందాక మీరు అన్నట్లుగా పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం అనేది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో ఉంటే కనుక అక్కడ వారి గ్రామాలకు సంబంధించిన వారు బయటికి వలస వెళ్తే కనుక వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేయించుకుంటారు, అక్కడ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈసారి ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అంతకంటే ఎక్కువ మించిన రేంజ్లో పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. నమోదు కావడానికి ఎక్కువగా మెదక్ జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం నారాయణఖేడ్. ఈ ప్రాంతం నుంచి పక్క రాష్ట్రాలకు, హైదరాబాద్ నగరానికి, కర్ణాటక, బాంబే ఇట్లా వేరు రాష్ట్రాలు కూడా వలస వెళ్తారు వాళ్ళంతా. ఇట్లాంటి వాళ్ళు కూడా ఈ ఎలక్షన్లో తిరిగి రావడం వెనుక ఒకటి ప్రభుత్వం ఇస్తామని చెప్పిన 2 బెడ్రూమ్ ఒక కారణమైతే, రెండవది ప్రాజెక్టులు అనేది, మూడవది మెదక్ జిల్లాలో వస్తున్న పెద్ద ఎత్తున వస్తున్న పరిశ్రమలు, నారాయణఖేడ్ ఏరియాలో వస్తున్న కొత్తగా ఏర్పడుతున్న పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఆశలు కూడా ఆ నియోజకవర్గ ప్రజల లోపల ఉన్నాయి. ఇండ్లు ఇస్తామని, నీళ్ళు ఇస్తామని, ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది కాబట్టి అంత మెజార్టీ రాగలిగింది. దానికంటే కూడా ఇంతకుముందు అక్కడ కాంగ్రెస్ స్థానం, అది కాంగ్రెస్కి ఈసారి డిపాజిట్ వచ్చింది. కానీ ఒక్క నిమిషం లైవ్లో ఉండండి. 18వ రౌండ్ కూడా పూర్తయింది. 18వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి 47,495 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి ఉన్నారు. సో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం కొనసాగుతూనే ఉంది. సో 18 రౌండ్ కౌంట్ పూర్తయింది ఇప్పటివరకు. 19వ రౌండ్ ఇప్పుడే కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు 18 రౌండ్ల వరకు చూసినట్టయితే ఓవరాల్గా వచ్చిన ఓటు చూస్తే కూడా టీఆర్ఎస్కు 82,009 ఓట్లు, కాంగ్రెస్కు 34,514 ఓట్లు, తర్వాత టీడీపీకి 13,508 ఓట్లు వచ్చాయి. తర్వాత స్వతంత్ర అభ్యర్థి కెమెరా గుర్తు, శ్రమజీవి పార్టీ కెమెరా గుర్తుంది. సో 4,809 ఓట్లు వచ్చినాయి. సో ఇది ఇప్పటివరకు ఉన్నది. సో 18వ రౌండ్ వరకు అయితే 47,000 పైచిలకు ఓట్లు లీడ్ ఉంది ఇప్పటివరకు టీఆర్ఎస్. రైట్, బుచ్చన్న కంటిన్యూ చేయండి. అంటే ఈ అవసరాలు ఇండ్లు కట్టిస్తామని, ఉద్యోగాలు ఇస్తామని, నీళ్ళు ఇస్తామని చెప్పిన కారణంగా
వాళ్ళు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, టీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయి. దీంతోపాటు ఎలక్షన్లకు ముందలో అక్కడ ఏదో రోడ్ల సౌకర్యం కానీ లేదా తాము ప్రభుత్వం లేదా ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తుందని కొన్ని షాంపిల్ కూడా చూపించింది ప్రభుత్వం అక్కడ. కానీ ఇంతకుముందు మీరు అన్నారు కదా మొత్తం మహారాష్ట్ర ఇక నారాయణఖేడ్ నుంచి ఎక్కువగా హైదరాబాద్కి వలస వస్తారు, ఆ తర్వాత పక్కన నాందేడ్కి బాగా వలసపోతుంటారు. సో వాళ్ళందరూ కూడా ఎందుకు రిటర్న్ తిరిగి వచ్చారు? అందరూ వచ్చి ఓట్లని సాధారణంగా బై ఎలక్షన్లో ఎప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది, మరీ 1-2 సందర్భాలు తప్పితే అన్ని చోట తగ్గింది బై ఎలక్షన్, కానీ ఈసారి బాగా పెరిగింది. వాళ్ళందరూ ఎందుకు రిటర్న్ వచ్చి ఉంటారంటారు? దానికి ప్రధానమైన కారణం ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటారా? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఒకటి, రెండోది ఉద్యోగాలు ఇస్తామనేది. ఉపాధి ఏదో రకమైన ఉపాధిని ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక ఉపాధి ఉంటుందని. ఎందుకంటే వాళ్ళంతా అక్కడ మొత్తం డ్రై ఏరియా మొత్తం అది ఎడారి ప్రాంతంలాగా ఉంటుంది ఆ ఏరియా మొత్తం. వాళ్ళకు స్థానికంగానే పని కల్పిస్తామని, వాళ్ళకు ఇండ్లు ఇస్తామని, పొలాలకు నీళ్ళు ఇస్తామని, ఇవి వాళ్ళకు బలంగా నమ్మిన విషయాలు. ఈ నమ్మిన విషయాలే ఓట్లు వచ్చే విధంగా చేసినాయి. ఎందుకంటే మిగతా ప్రాంతాలతో పోలిస్తే దానికి కొంచెం మీరు అన్నట్టుగానే ఉప ఎన్నికల్లో ఇంత పర్సెంటేజ్ ఉండదు. ఒకటి వెనుకబడిన ప్రాంతాల్లో చాలా మటుకు వలసలు వెళ్ళిపోతారు. వాళ్ళంతా వలసలు వెళ్ళిన వాళ్ళు కూడా రావడం, అది కూడా 81% రావడం అనేది సాధారణ ఎన్నికల్లో ఉండదు. ఉప ఎన్నికల్లో ఒక్క నిమిషం టైం ఇవ్వండి, ఒక్క నిమిషం లైవ్లో ఉండండి. 19వ రౌండ్ కూడా ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇప్పటివరకు 50,615 ఓట్ల లీడ్లో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి ఉన్నారు. సో 50,000 లీడ్ దాటింది ఇప్పటికే. సో 19వ రౌండ్ కూడా పూర్తయింది. జస్ట్ ఇంకా 2 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. బుచ్చన్న మీరు కంటిన్యూ చేయండి. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి, అంటే ఆ నియోజకవర్గ ప్రజలకు ఆ సౌకర్యాలు కల్పిస్తామనేది. అయితే కాంగ్రెస్ పార్టీ మొన్నటి జిహెచ్ఎంసీ ఎన్నికలతో పోలిస్తే కనుక కొంత మెరుగైంది. ఇక్కడ ఇంతకుముందు మొన్న వరంగల్లో జరిగిన ఉప ఎన్నికల్లో డిపాజిట్ పోయింది, ఆ తర్వాత మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ ఉప ఎన్నికల్లో తన సీటే అయినప్పటికీ కూడా ఇవాళ ఉన్న పొలిటికల్ వెదర్లో ఆ టీఆర్ఎస్ వేవ్లో ఆ డిపాజిట్ వచ్చే అవకాశం లేదు వాస్తవానికి. కానీ కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ కొంతవరకు మెరుగని అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడున్న ప్రత్యేకమైన వాతావరణం కానీ లేకపోతే కనుక కాంగ్రెస్ పార్టీ వేవ్ కానీ ఇంత టీఆర్ఎస్ వేవ్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ గతంలో అదే స్థానంలో ఉన్నప్పటికీ కూడా అంత స్థాయి కూడా వచ్చే అవకాశం లేదు వాస్తవం చెప్పాలంటే. కానీ ఎంతో కొంత మెరుగైన స్థానాన్ని మెరుగైన ఓట్లనేది తెచ్చుకోగలిగింది. దగ్గరికి సో 50,000 లీడ్ 50,000 ఓట్ల లీడ్ దాటిపోయింది ఇప్పుడు. ఇప్పటివరకు నారాయణఖేడ్ చరిత్రలో ఎప్పుడు లేదు. లాస్ట్ టైం 15,000 పైచిలకు, అంతకుముందు ఒక్కసారేమో 21,000 చేంజ్ వచ్చింది. ఇప్పటివరకు 40-50 ఎప్పుడు రాలేదు. ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా మారబోయింది రాష్ట్రంలో. ఖచ్చితంగా చరిత్రను తిరగరాస్తుంది ఈ పార్టీ అని చెప్పినాం. ఇందాక మిత్రులు దయాకర్ గారు మాట్లాడుతూ వారు ఏమన్నారంటే ఇక్కడ కృష్ణారెడ్డి గారు చనిపోయారు కదా, మరి యుననమస్గా ఇవ్వాలని చెప్పారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే కర్ణం రామచంద్రరావు చనిపోతే ఆయన మీద పోటీకి పెట్టినారు, ఆయన భార్య మీద పోటీగా పెట్టినారు. మొన్నగాక మన శోభా నాగిరెడ్డి మీద అక్కడ కూడా ఎన్నికల్లో పోటీని పెట్టినారు. మేము ఏమంటామంటే ప్రజాస్వామ్యంలో పోటీలు అనేది కామన్, దాన్ని పెద్దగా చర్చకు తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే కృష్ణారెడ్డి గారు అంటే అపారమైన గౌరవం ఉంది, సీనియర్ నాయకులు, వాళ్ళు అనేక మార్లు గెలిచినారు, ప్రజల్లో మంచి అభిప్రాయం వారి మీద ఉంది. కానీ ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి ముందు మేము ప్రవేశపెడుతున్న పథకాల ముందు ప్రజలంతా మా వైపు ఉన్నారు. ఇలా జనం ప్రభంజనం యావత్ ప్రజలంతా మా వైపు తిరిగి వస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా అంటే ప్రభుత్వం చూస్తూ ఉన్నారు, గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి తేడా ఏందని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే గడిచిన 18 నెలల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిందే. ఇందాక బుచ్చన్న గారు అక్కడ నుంచి లైవ్లో చెప్తా ఉన్నారు. వాస్తవంగా మీ విలేకరు అక్కడంతా ప్రజల్లో మధ్యలో ఉంచి ప్రజాభిప్రాయాన్ని చెప్తా ఉన్నారు. 2 బెడ్రూమ్ల ఇల్లు, ఎస్, ఒక పేదవాడికి ఒక బడుగు బలైన వాడికి ఇంకేం కావాలని ఒక మాట నేను దయాకర్ గారిని అడుగుతున్నా. అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాలి? ఒక కారణం చెప్పండి. మేమేమంటున్నామంటే గతంలో వారు చేయలేని పనులన్నీ మేము చేస్తా ఉన్నాం. సకల సంబంధ జనంలో మొత్తం యావత్ ప్రజలకు ప్రతి ఇంటికి ఒక పథకం, ఇంక్లూడింగ్ మా సంగప్ప గారు ఇక్కడ ఉన్నారు, వారికి కూడా హెల్త్ కార్డులు ఇస్తున్నాం, 3 బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉన్నాం 100 ఎకరాల్లో. మేము ఎవరికి ఇవ్వట్లేదు. వినండి సార్, సంగపరం చేస్తున్న పథకాలను చూసే కదా సకల జనులకు లబ్ధి నిజానికి సరే భారీగా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఆ పెరిగిన పోలింగ్ పర్సెంటేజ్ కూడా పూర్తిగా టీఆర్ఎస్. ఇప్పుడు నేను గతంలో కూడా మనం చర్చించుకున్నాం, చెయ్యబోయే పనులకు ఓట్లేసి గెలవడం అనేది చేతనైన పార్టీ యొక్క దమ్ము కాదు. చేసిన పనులకు ఓట్లు అడగడం అనేది అది రాజనీతి. ఒక్క ఇల్లు కట్టకుండా ఇండ్లు కట్టిస్తారనే ఒక బలహీనతను బేస్ చేసుకొని ఓట్లను ఎన్కాష్ చేసుకొని ఇది ప్రజాభిప్రాయం అని చెప్పాలనే దౌర్భాగ్యం టీఆర్ఎస్కి ఉంటే నేను అనలేను.
365 ఇండ్లు కట్టిండ్రు. ఐడిహెచ్ కాలనీ సింగిల్ బెడ్రూమ్కు అది శాంక్షన్ హైదరాబాద్లో డబల్ బెడ్రూమ్ ఇచ్చి వరంగల్ ఎన్నికకు, హైదరాబాద్ ఎన్నికకు, ఈ ఎన్నికకు, రేపు జరగబోయే 2 ఎన్నికలకు ఈ అన్నిటికీ ఆ ఇండ్లనే చూపిస్తారా? ఇది ప్రజలు గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇప్పుడు కట్టిన వాటిని చెప్పుకుంటే పర్సెంటేజ్లో ఆ ఇండ్లను చూసే వచ్చి జనం అంతా ఓటేసి డెఫినెట్గా ఇప్పుడు బుచ్చన్న గారు చెప్పిండ్రు, ఇప్పుడు మా జీవన్ రెడ్డి గారే చెప్తున్నాడు ఇండ్ల కోసం ఓట్లు వేస్తుండ్రని. మనము వాగ్దానాలకు విలువను ఆపాదించవద్దు, ఎప్పుడు కూడా చేతలకు విలువను ఆపాదించాలి. మీరు పెన్షన్లు ఇస్తున్నారు, 200 రూపాయలు 1000 రూపాయలు చేసిండ్రు. నేను ఇచ్చే పెన్షన్లే 1000 రూపాయలు చేసినాయి, సగం మందికి పోతున్నాయి, సగం మందికి పోవట్లే. దాని మీద మీరు చర్చ పెట్టలే ఎప్పుడు కూడా. అంటే ఏంది, ఇంటికి ఒకటే కదా ఇచ్చింది, మీరు 2 ఉంటే ఒకటే కదా ఇచ్చింది. ఇది మీరు చర్చ పెట్టలే. ప్రజలకి ఏంది, ఆ 1000 మళ్ళీ రేపిస్తాడేమో. ఇప్పుడు ఏమనంటే మళ్ళీ ఎల్లుండి, ఇప్పుడు నీకాడ ఇప్పుడు సమస్య ఇల్లది. గెలుస్తున్న తీరు బుచ్చన చెప్పిన దానికి నేను కంపారిజన్ చేస్తా. ఒకటేమో అభ్యర్థులను తీసుకోవడం ద్వారా, రెండోదేమో కొనుగోలు ద్వారా, మూడోదేమో బెదిరింపుడు ద్వారా, నాలుగోదేమో ప్రజలకు కూడా మీరు డెవలప్ మీరు ఓట్లు లేకపోతే ఈ నారాయణఖేడ్ అభివృద్ధి చేయమని. ఇది రెండవది. గెలిచిన ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధుల్లో తీసుకోవడం ద్వారా, లేదంటే గెలిచేదాటి ఎక్కడనైతే మా అభ్యర్థులు చనిపోతారో చచ్చినా వదిలే పరిస్థితి లేదు. ఆ టికెట్ మాత్రం దయాకర్ గారు ఒక్క నిమిషం. 20వ రౌండ్ కూడా ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇప్పటివరకు 20 రౌండ్ పూర్తయ్యే వరకు 53,106 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి ఉన్నారు. ఒకటే రౌండ్ మిగిలింది. ఆ రౌండ్ కూడా కౌంటింగ్ జరుగుతుంది. నేను అనుకుంటే ఇంకో 10 నిమిషాలు 5 నుంచి 10 నిమిషాల లోపల దానికి సంబంధించినటువంటి ఫలితం కూడా ఫైనల్గా వచ్చేస్తుంది. సో ఇప్పటివరకు 53,106 ఓట్ల మెజారిటీ లీడ్. గెలుస్తున్నందుకు టీఆర్ఎస్ని అభినందించాల్సిందే. ప్రజలు మమ్మల్ని కూడా గుర్తించినందుకు వారికి కృతజ్ఞతలు కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 37,000 హైదరాబాద్తో పోలిస్తే నారాయణఖేడ్ 37,000 పైచిలకు మాకు ఇప్పుడు ఫైనల్ 20వ రౌండ్ చూస్తే 38,540 40,000 దగ్గర వచ్చినాం. ప్రజలు కొంత మమ్మల్ని గుర్తుంచుకుంటారు అనేది కూడా వారికి కూడా కృతజ్ఞత. ఇంత నెగిటివ్ వేవ్లో కాంగ్రెస్ పార్టీకి ఆ మాత్రం హైదరాబాద్లో మాకు దాదాపు 70-80 ప్లేస్లలో డిపాజిట్ రాకుండా పోయిన పరిస్థితి ఉన్నది. అంటే ఆపరేషన్ అక్కడ ఎంత అయినా కూడా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టుందనేది చెప్పకనే చెప్తున్న పరిస్థితి. ఎంత మీరు పథకాలను పెట్టండి, ఆకర్షణలు పెట్టండి, మీరు డబ్బులు వెచ్చించండి, 100 కోట్ల రూపాయలు చేయించిన ఇంతమంది నీకు వ్యతిరేకత టీడీపీతో కలుపుకుంటే ఇక్కడ మీకు చూడండి, టీడీపీ కనుక నెగిటివ్ ఓటు చీలకపోతే ఇంకా కొంచెం మాకు ఎక్కువ ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుండే. కానీ మొత్తంగా ప్రభుత్వమే గెలుస్తుంది అని అనడానికి ఇంకా ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ఎన్నికల సంఘం మీద ఉంది. నోటా ఒక్కటే పెట్టిండ్రు, ప్రింటర్ పెట్టిండ్రా సంగప్ప గారు? ఇక్కడ ఏమన్నా ప్రింటర్ పెట్టిండ్రా? ప్రింటర్ పెట్టలేదు. సో దేర్ ఈజ్ ఏ డౌట్ మాకు ఉన్న, ఇక్కడ డౌట్ ఉంటుంది చెప్పేంత వరకు. నోటాకి 800, స్వతంత్ర అభ్యర్థికి కూడా 5,027 వచ్చినాయి ఇక్కడ. కాబట్టి నేనేమంటున్నా, మీరు గెలవడాన్ని జీర్ణించుకోలేనంతటి అసమర్థ పార్టీ కాదు మాది. గెలుపులు మాకేం కొత్త కాదు. పాపం ఇప్పుడు కొత్త ఈ నారాయణఖేడ్ ఎలక్షన్లో ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, తర్వాత అటు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కూడా ఎలక్షన్ కోసం బాగా తిరిగారు, బాగా ప్రచారం చేశారు. సో ఈ రిజల్ట్ మీద ఆమె ఎట్లా విశ్లేషిస్తున్నారు ఒకసారి చూద్దాం. మరి ఇదివరకు గతంలో కాంగ్రెస్ టీడీపీ కంచుకోటగా ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని మరి బద్దలు కొట్టి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆశీర్వదించి నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి దశలో నడిపించడం కోసము మరి ప్రజలందరూ కూడా చేదోడు వాదోడుగా నిలిచి అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది. మేము చెప్పిన మాదిరిగానే వరంగల్ ఎన్నికలలో ఏ రిజల్ట్ అయితే వచ్చిందో జిహెచ్ఎంసీ ఎన్నికలలో మరి ప్రతిపక్షాలకు ఏ విధమైన తీర్పునిచ్చిండ్రో అదే తీర్పును నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు కూడా ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. వారికి ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి దశలో నడిపిస్తాం. తెలంగాణ ప్రజలందరూ కూడా హామీ ఇస్తూ ఉన్నాం. ఏ నమ్మకాన్ని ముఖ్యమంత్రి గారి మీద పెట్టుకొని మీరు ఓట్లేసిండ్రో జిహెచ్ఎంసీలో కావచ్చు, వరంగల్లో కావచ్చు, నారాయణఖేడ్లో కావచ్చు, ఆ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాం. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. ప్రజల మన్ననలు కొడతాము. గతంలో 60 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని 5 సంవత్సరాల్లో చేస్తూ జీవన్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు? 53,000 పైచిలకు ఓట్ల లీడ్, ఇంకొక రౌండ్ ఉంది. 53,000 అంటే దాదాపు 55,000, 56,000 దాకా రాబోతూ ఉంది. అంటే 38,000 ఓట్లు వచ్చినాయని చెప్పి మా అద్దంకి దగ్గర చెప్తా ఉన్నారు. కానీ ఇది కేవలం కాంగ్రెస్ పార్టీని చూసి కాదు, కృష్ణారెడ్డి గారికి ఉన్న మంచి పేరుతోనే ఆయనకు వ్యక్తిగతంగా వచ్చిన ఓట్లు. ఆ ఓట్లన్నా ఈ 38,000 వరకు వచ్చినాయంటే లేకపోతే వారికి కూడా డిపాజిట్ దక్కదు.
ఇప్పుడు టీడీపీలో చూస్తూ ఉంటే మన మొన్న టీడీపీ దాంట్లో ఐరన్ faction అన్నారు, factionist టీడీపీ అన్నారు. ఇప్పుడు నారాయణ ఖేడ్ చరిత్ర తిరిగి రాసినాం సార్. ఇంత మెజార్టీ ఎప్పుడు చనిపోయిన రాలేదు. వ్యక్తి అది మీద కాంగ్రెస్ కు రాజకీయాలు కంచుకోటగా భావించే కాంగ్రెస్ కు ఇవాళ అక్కడ మేము చరిత్ర తిరిగి రాసినాం. 50,000 పైచిలకు ఓట్లను సాధించాం. ఇక టీడీపీ విషయానికి వస్తే మీకు తెలిసిందే, ఆ పార్టీ యొక్క ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోతే అక్కడ డిపాజిట్లు గల్లంతే, వరుస పెట్టి డిపాజిట్ గల్లంతే. మెదక్ నుంచి ప్రారంభిస్తే మెదక్, వరంగల్, హైదరాబాద్ జిహెచ్ఎంసీతో పాటు మరి ఇలా ఇక్కడ నారాయణఖేడ్లో కూడా మరి ఐరన్ లెగ్ ఉన్నంత ఇంకెక్కడండి. ఆ పార్టీకి పట్టిన శనే రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డికి ఇలా దొంగకు తాళం చేతులు ఇచ్చినట్టుగా ఆయనకు మళ్ళీ టీడీఎల్పీ లీడర్ ఇచ్చినారు. కంచె చేను మేసినట్టుంది. ఈయన పోతే ఎవరు వేస్తారండి? ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా. ప్రజలలో అత్యంత విశ్వాసం ఉన్న వ్యక్తులు, హరీష్ రావు లాంటి వ్యక్తులు అక్కడ ప్రచారం చేస్తూ ఉంటే ప్రజలలో ఓట్లు రావడానికి ఉంటుంది. కానీ అడ్డంగా ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి రేవంత్ రెడ్డి గారు పోయి ప్రచారం చేస్తే, నిన్నగాక మొన్న జైల్లో చిప్పకూడి తిన్న రేవంత్ రెడ్డి ఇవాళ పోయి విమర్శలు చేస్తే, అన్యాయంగా మాట్లాడితే, మా గౌరవ ముఖ్యమంత్రి కారు కోటికి సమానమైనటువంటి రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? తెలంగాణ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఇవాళ దేవుడుగా భావిస్తూ ఉన్నారు. ప్రజలంతా మా వైపు ఉన్నారు. అట్లాంటి తరుణంలో ఆయన పోయి అక్కడ ప్రచారం చేస్తే ఇంకా డిపాజిట్ గల్లంత కాకపోతే ఏమవుతుంది సంగప్ప గారు? ఆ పార్టీని, పచ్చ పార్టీని 1000 కిలోమీటర్ల లోపల పాతర పెట్టిర్రు. దానికి అధ్యక్షుడు కాదు, ప్యూన్ టు ప్రిన్సిపల్ ఆయన్నే. ఆ టీడీపీ ఆఫీస్కు అటెండర్ నుంచి పడితే అధ్యక్షుడు దాకా ఆయన్నే. దాంతో పాటుగా ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంతంలో నైతిక బాధ్యత వహిస్తూ ఆ టీడీపీ ఆఫీస్కు టూలెట్ బోర్డు పెట్టుకోవాలా, ఆయన కూడా రాజీనామా చేయాలా. మొన్న తొడగొట్టిన రేవంత్ రెడ్డి ఏమైందండి? వరుస పెట్టి వరంగల్లో ఓడిపోతివి, హైదరాబాద్లో సింగిల్ డిజిట్లో వత్తివి. ఒకటి అంతర్జాతీయ నాయకుడు లోకేష్ బాబు, జాతీయ నాయకుడు చంద్రబాబు, తెలంగాణ ప్రాంత నాయకుడు రేవంత్ రెడ్డి, ముగ్గురు కలిసి గిర్ర తిరిగితే మీ బతికేమైందండి? బస్ స్టాండ్ అయింది. ఒకటే సీటు గెలుచుకున్నావు. ఇవన్నీ ఇడిసబెట్టి ఇంకా వ్యక్తిగత ఆరోపణలు చేయడం, బ్లాక్మెయిల్ దందాలు చేయడం. నిన్నగాక మొన్న నా మీద అక్కడ ఏదో యాదృచ్ఛికంగా సంగప్ప గారు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ పిటిషనర్ తమ్ముడే స్వయంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. నిజామాబాద్కి వెళ్ళి టీడీఎల్పీ లీడర్గా దాన్ని మర్డర్ చేసిండు మా జీవన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రజలు ఏమైంది? నిన్న 50 నుంచి 100 మంది కూడా నీకు రాలేరు. మేము ఏమంటామంటే అసత్య ఆరోపణలు బంద్ చేయండి, ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు బంద్ చేయండి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడైనా సిగ్గు తెచ్చుకొని, ఇక్కడ కూడా డిపాజిట్ కోల్పోయిన తర్వాత ఇంకా నువ్వు మాట్లాడడానికి కెమెరాలు ఉండగానే ఓహో తొడగొట్టడం, మీసాలు ఎగిరేయడం ఎక్కడ పోయినావండి? నైతిక బాధ్యత వహిస్తూ నువ్వు రాజీనామా చెయ్యాలా. తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి నుంచి నీ ప్రజలు ఎక్కడ తిరగనియరు. కాబట్టి ఇకనైనా మేము ప్రజా తీర్పును గౌరవించి నీ పార్టీ దానికి రాజీనామా చేయాలా. మళ్ళీ రేపో మాపో నువ్వు జైలుకి వెళ్లాల్సిందే. ఆల్రెడీ శిక్ష రుజువు పడుతుంది నీకు ఖచ్చితంగా. ఎందుకంటే అడ్డంగా దొరికి V6లో కూడా గంటలు చూసినాం కదా సార్, ఓటుకు నోటు దొంగ కేసులో. ఇప్పుడు అడ్డంగా దొరికిన దొంగలే అట్లా మాట్లాడితే నిజాయితీగా ఉండే మేము మాకెంత వాయిస్ ఉంటుందండి? రైట్. ఇంకొన్ని నిమిషాలు, నాకు తెలిసి ఇంకో 2-3 నిమిషాల్లో ఫైనల్ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. 20 రౌండ్లు పూర్తి అయినాయి. 20 రౌండ్ పూర్తయ్యే వరకే 53,106 ఓట్ల లీడ్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎం భూపాల్ రెడ్డి ఉన్నారు. ఇక ఇంకొక 2-3 నిమిషాల్లో ఫైనల్ ఇది కూడా 21 రౌండ్ కూడా వచ్చేస్తుంది. ఇప్పటివరకు అక్కడ పోటీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ నుంచి పటోల సంజీవ్ రెడ్డి ఉన్నారు, కిష్టారెడ్డి కొడుకు అయినా. అక్కడ ఏదైతే ఎలక్షన్ వచ్చినాయో మృతి చెందినటువంటి కిష్టారెడ్డి కుమారుడు అయినా. ఆ తర్వాత అటు టీడీపీ నుంచి కూడా ఎం విజయపాల్ రెడ్డి, నిజానికి ఆయన వీళ్ళ సొంత అన్న, భూపాల్ రెడ్డికి సొంత అన్న ఆయన. టీడీపీ నుంచి గతంలో కూడా ఆయన పోటీ చేశారు. సో టీడీపీ అభ్యర్థికి ఇప్పటివరకు 20 రౌండ్లు పూర్తి అయ్యేసరికి 14,456 ఓట్లు వచ్చాయి విజయపాల్ రెడ్డికి. మనం ఓవరాల్గా చూసినట్టయితే ఈ భూపాల్ రెడ్డి, విజయపాల్ రెడ్డి ఇద్దరు కూడా 2004లో 9లో పోటీ చేశారు, 14లో పోటీ చేశారు భూపాల్ రెడ్డి. విజయపాల్ రెడ్డి అయితే 4లో పోటీ చేశారు, 9లో చేశారు, 2014లో కూడా పోటీ చేశారు 3 సార్లు. అయితే సంజీవ్ రెడ్డి ఒక్కరే ఇక్కడ నిజానికి ఇది ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తున్నట్టయితే ఇప్పటివరకు అయితే టీఆర్ఎస్ అభ్యర్థి దాదాపు పూర్తి గెలిచిపోయారు. ఇంకొకటే రౌండ్ మీరు భారీ మెజార్టీ అనండి. ఇంకొక రౌండ్ కూడా వచ్చేసింది, ఇప్పుడు వచ్చేసింది. ఇంకో ఫైనల్ రౌండ్ కూడా చూస్తున్నట్టయితే 53,000 ఫైనల్ రౌండ్ పూర్తి అయిపోయింది. 53,625 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి గెలుపొందారు. 53,625 ఓట్ల లీడ్తో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి గెలిచారు. ఇది ఫైనల్గా ఓట్లు చూసినట్టయితే కూడా 93,076 ఓట్లు టీఆర్ఎస్కు, కాంగ్రెస్కు 39,451 ఓట్లు, టీడీపీకి 14,787 ఓట్లు వచ్చాయి. సో టీఆర్ఎస్ అభ్యర్థి ఎం భూపాల్ రెడ్డి నారాయణఖేడ్లో భారీ మెజార్టీ అనుకోవచ్చు. గతంతో పోలిస్తే 53,625 ఓట్లతో గెలిచారు.
రైట్ జీవన్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. ఇంకో ఎమ్మెల్యే స్థానం కూడా మీ ఎమ్మెల్యే కూడా మీ ఖాతాలోకి వచ్చేసాడు. సో భారీ మెజార్టీతో మీరు అన్నట్టు భారీ మెజార్టీతోనే వచ్చింది. గతంతో పోలిస్తే ఇంత మెజార్టీ నారాయణఖేడ్లో ఎప్పుడు రాలేదు. తిరిగి రాష్ట్రం సంగప గారు ముందుగా నారాయణఖేడ్ ప్రజలకు చేతులెత్తి తెలంగాణ ఉద్యమ పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్న గెలిపించినందుకు. మరియు అదేవిధంగా ఆ గెలుపులో ప్రధానంగా బాగా కష్టపడ్డటువంటి నాయకులందరికీ, గౌరవనీయులు హరీష్ రావు గారికి, పద్మా దేవేందర్ రెడ్డి గారికి, వారితో పాటు మా నిజామాబాద్ జిల్లా జుక్యాల షిండే గారికి, మా ఎమ్మెల్యేలకు, మంత్రులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక అంటే మీరు మామూలుగా చెప్తా ఉన్నారు సంగప్ప గారు గెలిచినారు అంటారు. ఇది ఒక చారిత్రాత్మక విజయం. 14 ఎన్నికల్లో ఎప్పుడు లేని విధంగా అత్యంత భారీ మెజార్టీతో 53,000తో తెలుగుదేశం డిపాజిట్ గల్లంతు చేసి మరీ గెలిచినాం. కాంగ్రెస్ కొన్ని ఓట్లు వచ్చినాయంటే అది కేవలం కృష్ణారెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం మీద వచ్చినాయని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుతో కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతిమంగా విజయం వరించినాం. ఖచ్చితంగా ఎదిగినా కొద్దీ ఒదిగి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా మా ముఖ్యమంత్రి గారు మాకు సూచనలు ఇస్తూ ఉంటారు. ఖచ్చితంగా మా మీద చాలా పెద్ద భారాన్ని రాష్ట్ర ప్రజలు మోపిర్రు. ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, మన వరంగల్ ఎన్నికల్లో, అంతకుముందు మెదక్ ఎన్నికల్లో వరుసబెట్టి విజయాలు ఇచ్చి ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు చేసి మీరే ఈ రాష్ట్రాన్ని ఏలాలి, మీరే ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాల వరకు ఉండాలి, బంగారు తెలంగాణ నిర్మించాలని చెప్పి ముందడికి పోయి చెప్పి మాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మేనిఫెస్టోలో చెప్పిన అంశాలతో పాటు నారాయణఖేడ్ ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో తూచా తప్పకుండా ఒక్క హామీ కూడా మిగిలిపోకుండా జనరల్ ఎలక్షన్లో 137 అంశాలు ఏ విధంగా అయితే మేము పరిగణలోకి తీసుకొని మా మేనిఫెస్టోనే మా బైబిల్, మా భగవద్గీత, మా ఖురాన్గా భావించి పనులు చేస్తూ ఉన్నామో నారాయణఖేడ్ను కూడా అదేవిధంగా అభివృద్ధి చేస్తాం. దానితో పాటు రానున్న రోజుల్లో కూడా ఇంకా రేపు ఖమ్మం కానీ వరంగల్లో ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తాం. కార్పొరేషన్లలో కూడా గులాబీ జెండా రెపరెపలాడుతుంది. ప్రతిపక్షాల నాయకులకు డిపాజిట్ దక్కవు. ఇకనైనా మా అద్దంకి దయాకర్ గారు మమ్మల్ని విమర్శించుడు మాని సద్విమర్శలు చేసి అమూల్యమైన సూచనలు ఇవ్వండి. ఇంకా ఈ పనులు కాదు, ఈ చెరువులు కాదు ఆ చెరువులు తవ్వించండి, ఈ వాటర్ గ్రిడ్ కాదు ఆ వాటర్ గ్రిడ్ ద్వారా నీళ్ళు తీసుకురండి, అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వండి అనే అమూల్యమైన సూచనలు ఇవ్వండి. పనులు బాగా జరిగే విధంగా మీరు కూడా పర్యవేక్షించండి. ఆ పనుల మీద విమర్శించడం తప్ప ప్రతిపక్షంలో ఉన్న మీరు అడ్డమైన ఆరోపణలు చేసి మానుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు, అంతిమ నిర్ణయం ప్రజలదే. ప్రజలకు అనీమొనిగుంటేనే రేపు కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సో నారాయణఖేడ్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో 53,625 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి ఎం భూపాల్ రెడ్డి గెలిచారు. భూపాల్ రెడ్డి ఇంతకుముందు 2009లో మహాకూటమి తరఫున పోటీ చేశారు. తర్వాత 2014లో టీఆర్ఎస్ నుంచి కూడా పోటీ చేశారు. అయితే 2 సార్లు మిస్ అయింది. ఈసారి ఆయన మూడోసారి నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్నారు. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా 53,625 ఓట్ల మెజార్టీతో భూపాల్ రెడ్డి గెలిచారు. దయాకర్ గారు ఫైనల్గా ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు నారాయణఖేడ్ ప్రజలకి? ముందుగా భూపాల్ రెడ్డికి మనం అభినందనలు చెప్తాం, టీఆర్ఎస్ పార్టీకి కూడా, మా జీవనకు కూడా. కానీ గెలుపు మీద మీకు వస్తున్న ధీమా ఇది నిజమైన ప్రజాస్వామిక వ్యవస్థలతో జరుగుతుందా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఎస్, మేము ప్రతిపక్షాలుగా ఏ రకమైన విమర్శలు చేయాలని చెప్తున్నారో అదే సమయంలో మేము గెలవడానికి ఎన్ని రకాలుగా ఓడిపోతున్నాం అనేది కూడా మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు మేము ఇట్లనే చేస్తాం, ఇదే కంటిన్యూ చేస్తామంటే ప్రజల్ని నిరంతరం మోసం చేయడం అని నా యొక్క అభిప్రాయం. ధనం పేదరికం మీద గెలిచింది ఇక్కడ, విపక్షం మీద అధికార పక్షం అధికార దుర్వినియోగంతో గెలిచిందని చెప్పక తప్పదు. ఎందుకంటే గతంలో వారికి వచ్చిన ఓట్లు మీరు చెప్పట్లేరు. మూడోసారి సానుభూతి కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కృష్ణారెడ్డి గారి కొడుకు కూడా పరంపరలో వచ్చిన ఆయనే, తర్వాత టీడీపీ అభ్యర్థి కూడా మొన్న జరిగిన బీజేపీ టీఆర్ఎస్ కలయికలో ఈ పార్టీ ఇటు ఉంటుందా లేదా అనేది వీళ్ళు కలిసి ఉంటారనే ఉద్దేశంతో టీడీపీకి ఓటుకు పోకపోవచ్చు. కానీ ఒకటి గుణాత్మకమైన మార్పు మనం చూస్తున్నాం ఈ ఎన్నికల్లో. ప్రభుత్వం పదే పదే ఎన్నికల్లో గెలుస్తుంది, ప్రజల్లో ఓడిపోతుంది. అది గమనించుకోకపోతే ప్రజల్లో ఓడిపోతున్న మిమ్మల్ని ప్రజల్లో కూడా మీరు ఓడిపోవద్దు అని చెప్పడం ప్రతిపక్షాల తప్పు అని అనుకుంటే అది మీ భావదారిద్ర్యం మాత్రమే, అంతకు మిక్కిలి ఏం కాదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించమని చెప్పడం మీరిచ్చిన హామీ, ఇది మేమిచ్చిన హామీ కాదు, మీరిచ్చిన హామీని నెరవేర్చమని చెప్పడం కూడా తప్పు అంటే అది మీ భగవద్గీతను మేము వక్రీకరించినట్టే. రైతులకు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు కంపెన్సేషన్ ఇవ్వమని అడగడము అని అంటే మేము ప్రజల పక్షాన లేకుండా ఉన్నట్టే లెక్క.
అమరవీరులకు సంబంధించిన మీరు 400 కాదు 1200 మందికి ఇయ్యమని చెప్పడం మేము అడగడం అంటే అప్రజాస్వామికం అని అంటే మీరు అమరవీరులను మర్చిపోయినట్టే. మీరు ఇచ్చిన గిరిజనులకు 12% రిజర్వేషన్లు కావచ్చు, ముస్లింలకు 12% రిజర్వేషన్లు కావచ్చు, మీ మేనిఫెస్టో మా నోటి మీద నడయాడుతుంటే కూడా మేము పనికిరాని విమర్శలు చేస్తున్నాం అంటే మీరు ఇచ్చిన హామీలు పనికిరానివని అనుకోవాలా? 40 సంవత్సరాల్లో మీకు కనుక ఈ చిత్తశుద్ధి ఉంటే మేము ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. కాంగ్రెస్ పార్టీకి మీకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. మీరే గనక మంచి నీళ్ళు ఇస్తే, మీరే గనక చెరువులకు పూడికిస్తే, మీరే గనక మీరు కట్టని ఇళ్ళకు సున్నం వేసిర్రు, లేని ఇళ్ళకు నేనేమంటున్నా అంటే సనత్ నగర్ లో మోడల్ ప్రాజెక్ట్ కింద కట్టినమా లేదా? నిజామాబాద్ జిల్లాలో ఇళ్లకు టెండర్లు పిలిచాం సంగప్ప గారు. మేమేమంటున్నామంటే పనులు ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక మనిషి ఒక పేదవాడి జీవిత లక్ష్యం ఒక ఇల్లు కట్టుకోవడం అండి. 40 సంవత్సరాల నుంచి మా సంగప్ప గారు పనిచేస్తా ఉన్నారు. వారికి సొంత ఇల్లు లేదు. సామాన్య ప్రజలకు, పేద బడుగు బలైన వర్గాల వారికి ప్రతి ఒక్కరికి ఇల్లు కళ అనేది ఒక జీవిత లక్ష్యం. పెళ్లి చేయడం అనేది ఒక జీవిత లక్ష్యం. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ ఇల్లు ఇస్తామనగానే రేపు అయిపోవండి. ఇంకా 20 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తారు. హైదరాబాద్ ఎలక్షన్ చూసాం, ఈ ఎలక్షన్ కూడా డబుల్ బెడ్రూమ్ ప్రభావం చూపించింది అనుకోవచ్చు. తెలంగాణ వచ్చిన కాంచి తెలంగాణలో అభివృద్ధి అని చెప్పాలనుకొని వాళ్ళు భావిస్తున్నారు. వెనకటికి ఒకటి శాస్త్రం ఉంది, ఏనుగుని చేమెక్కి తొక్కుంటే సంపే అని అన్నదట. ఇప్పుడు మీద అట్లా ఉన్నది. నేను 2,20,000 ఇండ్లు ఈ తెలంగాణ ప్రాంతంలో కట్టిన నేను ఈ 40-50 సంవత్సరాల నుంచి. ఒక్క ఇల్లు కట్టరు నీకు మాట్లాడిన అయితే ఎక్కడిది భయ్? నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 450,000 కనుక మా దయాకర్ గారు కట్టినట్టయితే నీకు రూపమే లేదు. నీ పార్టీకి అధికారం వచ్చింది, వాళ్ళే నీళ్ళు ఇచ్చారనుకో, మీకు ఓట్లు వేయాలి కదా ప్రజలు. ఓట్లేస్తే నీకు గొప్ప, నాకు ఓట్లేసే రోజు నువ్వు లేనే లేవు. అదే తీర్పు కదా. 69 సంవత్సరాలు నువ్వు ఎక్కడ? సారీ టు సే దయాకర్ ప్రజాస్వామ్యంలో తీర్పు ఏదండి? జీవన్ రెడ్డి గారు 10 జిల్లాల్లో మీకు ఇప్పుడు ఓట్లు పడ్డాయి, మాకు ఓట్లు పడలేదనే ఉద్దేశంతో ఓట్లు పడ్డోళ్ళే గొప్ప కదా. 9 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ దేశంలో. వాట్ ఆర్ యూ? నువ్వు ఎక్కడున్నావు? ఈ ప్రాంతంలో పరిమితమై ఉన్నావు అంటే నీ పరిమితి చెప్తున్నా. ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నా నువ్వు 10 జిల్లాల్లో నేను ఇచ్చిన తెలంగాణను డెవలప్ చేయాలని కోరుకుంటున్న పార్టీగా నేనున్నా. కాబట్టి నిన్ను అడిగే హక్కు నాకు ప్రజలు ఇచ్చిండ్రు. నువ్వు ఇయ్యలే. నువ్వు నా చచ్చిన ఎమ్మెల్యే కాడనే ఎన్నిక ఇప్పుడు తెలంగాణ ఇవ్వకపోతే నడవదనే విధంగా తెలుసులే గానీ అదంతా గానీ ఇగో నా 3 ఎమ్మెల్యేలు తీసుకున్నావు, వాళ్ళని రాజీనామా చేయించి మళ్ళీ చేయించుకో. ఇట్లనే గెలువు ప్రజలతో. నువ్వు 12 మందో 18 మందో పక్క పార్టీలో తీసుకున్నావు, వాళ్ళని కూడా తీసి ప్రజాస్వామ్యాన్ని బతికించమంటున్నాం. అక్రమార్కంగా మీరు వేరే పార్టీ వచ్చిన ఉంచుకోవడం ద్వారా మీకు వచ్చే లాభం లేదు. సిగ్గుపడే విధంగా చేసిందే కాంగ్రెస్ పార్టీ. దీనికి తెలంగాణ ఇచ్చి సీక్రెట్ లైట్లు బంద్ చేసి మా పార్టీలోని ఎమ్మెల్యేను బర్రని గొర్రెను కొన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో మీరే మేమేమంటారు? అది అప్లై అయినప్పుడు మేము చేసిన ఆపరేషన్ ఫర్ ద డెవలప్మెంట్. ప్రజలు ఎటువైపు ఉంటే నాయకులు అటువైపు ఉండాలి ప్రజాస్వామ్యంలో. ఇలా ప్రజలు మా వైపు ఉన్నారు కాబట్టి మీరు కూడా వస్తా ఉన్నారు. మీకు కూడా వెల్కమ్. మా అద్దంకి దయాకర్ గారు వారు కూడా గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళే. ఎక్కడున్నారు సార్? మీకు నాయకులు ఎవరు సార్? జీవన్ రెడ్డికి సంగప్ప గారు మా జీవన్ రెడ్డికి మేము చెప్పేది ఏంది, కలిసి ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళని చేయబట్టి చెప్తున్నాం. నేను చెప్పేది గతంలో కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పోల్చడం అనేది మీకు తగదు. ఎందుకు అంటే నేను తెలంగాణ ఇచ్చి ఓడిపోయిన ఇక్కడ నేను నిన్న విజయవాడ పోతే అక్కడ తొక్కి పాతాళంలో పెట్టిన కాంగ్రెస్ పార్టీని ఏ ప్రజలు నమ్మకమైనరో నాకు ఇంకా అర్థం కావట్లే. ఇచ్చినందుకు నన్ను చంపేసిండ్రు, ఇచ్చినందుకు ఆడ చంపేసిండ్రు. ఇది రాజనీతి. మేము తప్పు చేసినాం అంతే కదా. తెలంగాణ ఇవ్వడం వల్ల మేము తప్పు చేసినాం అనే పద్ధతి మీరు చెప్తున్నారు. మరి అప్రజాస్వామిక వ్యవస్థలతో మేము తెలంగాణ ఇచ్చినట్టు లైట్లు బంద్ చేసి ఇచ్చడం అది తప్పు అయిపోయింది. ఒకటి మీరు మమ్మల్ని తెలంగాణ ఇస్తాము మమ్మల్ని బొందబెట్టరని మీ టీఆర్ఎస్ కు విలీనం అవుతా అన్న పార్టీకి మీకు అవకాశం ఇచ్చినట్టు మేము అనుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా రాజనీతిని ఇక్కడ
మిగతా 28 రాష్ట్రాల కంటే ఎక్కువగా నిలపడానికి ఒక స్కోప్ ఉన్న ప్రాంతం, ఒక పొటెన్షియల్ ప్రాంతాన్ని మీరు మొత్తం విధ్వంసం చేస్తున్నారనే విమర్శ. నేను కాంగ్రెస్ నాయకుని కంటే కూడా ఉద్యమ నాయకునిగా మీతో నేను అర్జీ పెట్టుకునేది ఏంటంటే, రాజనీతిని పాదుకొల్పే ప్రయత్నం, విలువైన రాజకీయ నాయకత్వాన్ని తీసుకురావడం అనేది ప్రభుత్వ ఎజెండాగా ఉండాలి. ఈ అక్రమార్కాల ద్వారా వాడెవడో వస్తాడని వీడెవడో వస్తాడని వాడిని తీసుకొని ఇప్పుడు ఉన్నోనికి అవకాశం లేకుండా చేసి ఇదేం రాజనీతి? మొన్నటిదానిక ఉద్యమాల్లో కొట్లాడి తలకాయలు బల కొట్టుకున్నోనికి జైళ్ల పాలైనోనికి అవకాశాలు ఉండవు. ఈ రోజు మీరు తెస్తున్న ప్రతి నాయకుడు మిగతా మీరు సంగప్ప గారు టిఆర్ఎస్ పార్టీ జెండా మీద బాబా పశుయుద్దీన్ డిప్యూటీ మేయర్ ఎవరు సార్? కాదు, వీళ్ళందరూ ఉద్యమ నాయకులు కాదా? టిఆర్ఎస్ పార్టీ జెండా మీద ఒక పక్క కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్, అది టీడీపీ, మిగతా పార్టీల జెండాల పైన వేసుకోండి. ఎందుకంటే అది పూర్తిసారి టిఆర్ఎస్ పార్టీగా లేదు. ఇప్పుడు కలగాపులుగా అన్ని పార్టీల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నారు. నిజంగా ఈ గెలుపులు మీకు స్వాంతన ఇచ్చే తీరుగా ఉంటే, నిజమైన గెలుపు మీరు అనుకుంటే ఇమ్మీడియట్ గా ఎవరైతే వేరే పార్టీల నుంచి ప్రజలు మీ వెంట ఉన్నారు, ప్రజలు మీ వెంట ఉన్నారు కదా. దగులుబాజీ నాయకులు నీకు, అవకాశవాద రాజకీయ నాయకులు ఎందుకు, స్వార్థ రాజకీయ నాయకులు ఎందుకు? సార్ రామ్మోహన్ గారు ఈ నగర మేయర్ సార్, ఈ నగరానికి మేయర్ అత్యున్నత మేయర్ సీట్ అండి. చెర్లపల్లి జైల్ టు మేయర్ సీట్ కు పంపిన ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ. బాబా పశుయుద్దీన్ డిప్యూటీ మేయర్ ఎవరండి? ఈ పార్టీలో 100 కేసులు ఆ పిల్లోడి పైన ఉన్నాయి, ఇలా డిప్యూటీ మేయర్ అయినారండి. మేమేమంటామంటే ఉద్యమ పార్టీ, ఉద్యమ నాయకులకు. మొన్న వరంగల్లో ఎంపీ సీట్ ఎవరికి ఇచ్చినాం సార్? మీలాగా అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోలేమే, మీలాగా హైదరాబాద్ ఇంపోర్ట్ చేసుకోలేమే. ఇకనైనా ఇప్పుడు మా దయాకర్ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తాను, ప్రజా తీర్పును గౌరవించి మీ ఓటమిని అంగీకరించి మీరు ఇకనైనా మంచి సూచనలు ఇవ్వండి. నువ్వు నేను అంగీకరించకపోయినా ఓటమి ప్రజలు 20 సంవత్సరాలు ఓటమి కాకుండా పోదు. అంగీకరించలేని స్థితిలో మేము లేము. అన్నిటికంటే ముఖ్యంగా మీ గెలుపును స్వాగతిస్తున్నాం. తెలంగాణ నిర్మిద్దాం. నా ఓటమికి కారణం ఏంటో నేను ఆత్మ పరిశీలన చేసుకుంటున్నా అని చెప్పిన. ఎట్ ద సేమ్ టైం నీ గెలుపు నిజమైన గెలుపాన్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు గెలవడానికి ఎన్ని వ్యవస్థలను కొలాప్స్ చేసిండ్రో, ఎంత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిండ్రో, ఎన్ని కోట్ల రూపాయలు మీరు చేయాలి. అది ఆలోచించుకోండి. మీరు నేను చేస్తే ఆరోపణ ప్రజలు గమనించుకుంటారు. నారాయణ ఖేడ్ ప్రజలు తెలుసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు ఉన్నారు. ఇవాళ పేద బడుగు బలైన వర్గాలకు గతంలో ఇచ్చిన పెన్షన్ 200 రూపాయలు సార్. మేము 5 అంతలు పెంచి 1000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఆ ప్రజలు నారాయణ ఖేడ్ ప్రజలకు తెలుస్తలేదా? గతంలో కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది, అంతకుముందు టీడీపీ పార్టీ ఏమిచ్చింది, ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఏమిస్తుందో గమనించినారు. ప్రజలకు పాలన వైపు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళకు కాంగ్రెస్ కు మాకున్న డిఫరెన్స్ చూశారు. కాబట్టి రానున్న 20 సంవత్సరాలు ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో 60 సంవత్సరాలు ఇప్పుడు కడుగుతున్నానంటివి. 20 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారే ముఖ్యమంత్రి ఉండబోతా ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ ప్రజలను గెలిచి ప్రజలకు అభివృద్ధి చేసి 20 సంవత్సరాలు కాదు, వాయిస్ పెంచుకొని 100 సంవత్సరాలు ఇవెందుకు పనికిరాని సన్యాసులు తీసుకొచ్చుకొని పెట్టుకొని వాళ్ళను మీరు ఆపాదించే ప్రయత్నం ఎందుకు చేస్తారు? ప్రజలు మీ వెంట ఉన్నారు. 3 ఎన్నికల్లో వరంగల్ ఎన్నిక మీరు చూడండి, హైదరాబాద్ ఎన్నిక, ఇప్పుడు మీరు ఈ ఎన్నికలు చూడండి. ప్రజలు క్లియర్ గా మీ పక్షాన ఉన్నప్పుడు పనికిరాని వ్యక్తులను అవతల పక్కన పనికిరాని ఎందుకు తెచ్చుకుంటారు? మీరు మీకు ఆ భయం ఏమన్నా ఉందా? దయాకర్ గారికి ఒక మాట చెప్తా ఉన్నా. ప్రజలు నాయకులను మేము గెలిపించాం, మిమ్మల్ని మీరు వెళ్ళండి. బంగారు తెలంగాణ నిర్మాణం కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సాధ్యమవుతుంది. దయచేసి వెళ్ళండి. పేపర్లు గాని ఒక నాయకుడిని మొన్న వరంగల్ జిల్లాలో ఎన్నికలు చూశాడు దయాకర్ గారు. అక్కడ డిపాజిట్ పోయింది. మళ్ళా లేదు హైదరాబాద్ లో తెలంగాణ ఏతరున్నారు కదా, మా పార్టీ ఉంటది, మేము పుంజుకుంటాం, మేము గెలుస్తామన్నారు. ఇక్కడ కూడా గతంలో 10 ఎమ్మెల్యేల తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకే ఒక కార్పొరేట్ గెలిపించారు. ఇక మా పార్టీ ఎన్ని జాకులు పెట్టి లేపినా లేవదు. ప్రజలే చెప్తారు. దయాకర్ గారు మీరు వెళ్ళండి, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పనిచేయండి, బంగారు తెలంగాణ సీరియస్ ఆరోపణ. ఎన్నికల్లో గెలవడానికి కోవట్లను స్లీపింగ్ సెల్స్ గా పెట్టుకోకండి. దమ్ముంటే అందరిని ఒకటేసారి తీసుకొని పోదాం, ప్లేయింగ్ గ్రౌండ్ చూద్దాం. నీ డెవలప్మెంట్ 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు పోదాం. కానీ
దాంట్లో కొంతమందిని కోవట్లను పెట్టుకొని వాంతో ఇన్ఫర్మేషన్ లాక్కొని ఎల్పీ లీడర్లనా చివరికి ఏ ప్రజలు కోరిందండి ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బతకాలని కోరుతారు. ప్రతిపక్షం దయాకర్ గారు వినాలి, మాకేం అవసరం ఉందండి? అత్యధిక మెజారిటీ ఉంది, 63 సీట్లు ఉంటే మా రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటారు. మాకు అత్యధిక మెజారిటీ ఇక్కడ ఇచ్చారు, ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు పంపుతా ఉన్నారు ఆపరేషన్ ఫర్ ద డెవలప్మెంట్. తెలుగుదేశం పార్టీని ఈ తెలంగాణ అభివృద్ధి కొరకు తీసుకోండి పార్టీలాగా భావించట్లేదు. గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజలే పంపిస్తున్నారు. గెలిచిన ప్రజాప్రతినిధులు ఒక పేపర్ లో ఒక టీవీలో నాకు పంపిస్తా ఉంటే తెలుగుదేశం పార్టీని 2 ముక్కలు చేసి పంపించారండి. అవకాశవాద 15 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు ఇంకా సంగప్ప గారు ప్రిడిక్ట్ చేస్తున్నారు రేపు కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ చీలిపోయింది సార్. జాతీయ పార్టీ సంగప్ప గారు ఒక జాతీయ పార్టీ టీడీపీ పార్టీ చీలిపోయి మా పార్టీలో చేరాలి. ఇప్పుడు ఈ గెలుపుతో పాటు మా వాళ్ళని కొంతమందిని తీసుకోవాలనే కుట్ర మీరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తే కాంగ్రెస్ పార్టీ నడ్డి విరచాలని ఒక కుట్ర చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇది కాదు, ఇది నిజమే కాదు అని చెప్పాలంటే మీరు కాంగ్రెస్ పార్టీలో అది ఇగో ఇదేంటిది, నీకు దమ్ము లేదు, పక్క పార్టీలో వస్తేనే జాతీయ పార్టీ టీడీపీ పార్టీ ఆ పార్టీ 15 మంది ఎమ్మెల్యేలు ఉంటే మెజారిటీ ప్రజలు ఒక ఫ్లోర్ లీడర్ తో సహా ఎల్పీ లీడర్ ఎర్రబెల్లి దయాకర్ తో సహా చీలిపోయి మా పార్టీలో మెర్జర్ అయిందండి. జాతీయ పార్టీగా మారింది టిఆర్ఎస్ పార్టీ. దాంట్లో చేరిన వాళ్ళ జెండాలు కూడా పెట్టుకుంటే వాళ్ళకి కూడా విలువిచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు టీడీఆర్ఎస్ నేనంట మా పార్టీలో చేరకుండా చూసుకోండి సార్. అంటే ఏంటి వాళ్ళ దగ్గర సమాచారం ఏంటి? మేమేమంటున్నామంటే మీ నాయకులు ఇంకా ఇకనైనా ఇప్పుడు టీడీపీ వాళ్ళలాగా ప్రజలు పంపిస్తా ఉన్నారు. ప్రజలను మెప్పించుకోరు ప్రజల దగ్గరకు ప్రజల దగ్గర మెప్పించుకునేది నీకు 2 సంవత్సరాలే. నువ్వు చేయలే. నీ మీద చర్చ వచ్చేది 2018లో. అప్పటి వరకు నేను ప్రజల పక్షాన పోరాడుతా. నీ డిమాండ్లు నా నోటి మీద ఆలుతున్నాయి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు చేసుకోమని అదే అంటున్నాను నేను. 2018 వరకు నువ్వు కనుక సక్సెసివ్ గా నువ్వు ఇవన్నీ చేయగలిగితే, దాంట్లో 10% చేయగలిగితే అధికారం పాపం వారికి తెలుసు. బయట పోయిన తర్వాత చెప్తారు వారు అవునన్నా కాదన్నా. టీడీపీ కాంగ్రెస్ బీజేపీ పార్టీలన్నీ ఈ రాష్ట్రంలో టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సిందే. అది తొందరలోనే టీడీపీకి ఫస్ట్ టూలెట్, తర్వాత గాంధీ భవన్ కు టూలెట్, తర్వాత బీజేపీ ఆఫీస్ కు టూలెట్ పెట్టబోతున్నారు. భవిష్యత్ రాజకీయాలను చూద్దాం. ఇలా మాట్లాడుతున్నాం సంగప్ప గారు, మీరు మా ఏజ్ గ్రూపే కదా. రాజకీయ ఎవరికి స్థితిగతులు ఎట్లా ఉంటాయో రాజరికాన్ని ఆమోదిస్తారో ప్రజాస్వామ్యాన్ని సేలు లేకపోతే కిరాయికి ఇచ్చుకోవడం. ఎందుకంటే అంత పెద్ద భవనం ఇల్లు లేని మంది లేని ఇల్లు ఎందుకుంటే కిరాయికి ఇచ్చుకోవాల్సింది కదా. దాంతో పాటు ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డి గారు ఉన్నన్ని రోజులు ఆ పార్టీకి ఐరన్ లెగ్ ఇంకా అవసరమే లేదు. ఇట్లా అత్యుత్సాహంతో అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా టూలెట్లు కాదు పార్టీలు లేకుండా పోయిన 130 సంవత్సరాలు. కానీ మేం కోరుకునేది ఏంటంటే ఆంధ్ర ప్రజలు, నేను ఏమంటున్నా, తెలంగాణ ఇవ్వడం ద్వారా మాకు ఆంధ్ర భూములు పెరిగినాయి. నిన్న విజయవాడ పామర్రు నుంచి నేను బందర్ వరకు నేను మన ప్రజల్ని కలిసినప్పుడు వినండి, ఆగండి, మీరు గుండు ఓట్లు లెక్క కాదు. ప్రజలు ఏమనుకుంటారు, 1 కోటి రూపాయలు వినండి, ఓట్లు ప్రజల తీర్పు అండి. ఓడిపోయినంత మాత్రం జీవితం లేదని కాదు, పెట్టుకోండి. మళ్ళీ రేపు నాకేస్తారు, నీకేసిన ప్రజలే. మొన్న నాకేసిన గెలుపును అహంగా తీసుకుంటేనేమో అది వేరు. గెలుపును నేను ఓటమిని ఆత్మపరిశీలన చేసుకోవడం నా యొక్క విధి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర ప్రజలు 1 కోటి నుంచి 10 కోట్ల రూపాయలు ఒక ఎకరానికి వచ్చినాయి. ఇక్కడ తెలంగాణలో మనం ఫండ్స్ పోలరైజేషన్ ద్వారా కాన్సన్ట్రేటెడ్ గ్రోత్ జరుగుతుంది. ఇది జరగకపోతే కాంగ్రెస్ ఇచ్చినందుకు మమ్మల్ని ఇక్కడ తిడతారు, అక్కడ మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇవ్వడం ద్వారా మాకు అస్తిత్వం పెరిగిందని. ఆంధ్ర ప్రాంతంలో ఫ్లెక్సీ వేసి కేసీఆర్ మీ పుణ్యమా అంటే మా రాష్ట్రంలో ఎవరు వాళ్ళు లక్ష ఎవరు ఇవ్వడం వల్ల అక్కడ ఆంధ్ర కూడా నువ్వు
తెచ్చినవా మేము కొట్లాడుతానే కదా ఆంధ్ర విడిపోయి ఆంధ్ర ప్రాంతం అయింది. నేను ఇవ్వడం వల్ల నేను అంటున్నా ప్రజలుగా విడిపోదాం, ప్రాంతాలుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసిందామని చెప్పిన పార్టీ ఏ పార్టీ? ఆంధ్రాలో పోటీ చేస్తే నీకు పడ్డ ఓట్లను బట్టి ఎందుకు వచ్చింది? మీరు తెలంగాణ నారాయణ ఖేడ్కు ఇంతకుముందు 14 సార్లు ఎలక్షన్ జరిగిన ఇది 15వ జరిగినటువంటి ఎన్నిక. నారాయణ ఖేడ్కి ఇది 15వ జరిగినటువంటి ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎం భూపాల్ రెడ్డి 53,625 భారీ మెజార్టీతో గెలిచారు. భూపాల్ రెడ్డి ఇంతకుముందు 2 సార్లు పోటీ చేశారు. అదే నారాయణ నియోజకవర్గం నుంచి 2009లో మహాకూటమి తరఫున పోటీ చేశారు. ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. ఇది అప్పుడు 2 సార్లు ఓడిపోయారు. ఈసారి ఇప్పుడు గెలిచారు. ఇప్పుడు తెలంగాణ భవన్లో పద్మాదేవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. కాంగ్రెస్ టీడీపీ కంచుకోటగా వెలిగిన నారాయణఖేడ్ నియోజకవర్గంలో కనీసం తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, రోడ్డు రవాణా వ్యవస్థ లేని పరిస్థితి ఉంది. అక్కడున్న నియోజకవర్గ ప్రజలకు స్వేచ్ఛా స్వతంత్రం అనేది లేకుండే. ఆ స్వేచ్ఛా స్వతంత్రాన్ని టీఆర్ఎస్ పార్టీ కలిగించింది. గతంలో ఓటు అంటే బాధ్యతగా కాకుండా భయంతో వేసేవారు అక్కడ. కానీ ఈరోజు అక్కడ మొన్న 82% పోలింగ్ అయిందంటేనే అక్కడ స్వేచ్ఛ వచ్చింది, స్వతంత్రం వచ్చింది, ప్రజాస్వామ్యం వచ్చింది. గతంలో భయంతో మాదిరిగా కాకుండా వాళ్ళు స్వతంత్రంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా అది గతంలో టీడీపీ కాంగ్రెస్ కంచుకోటగా ఉండడంతో కనీసం మేము టీఆర్ఎస్ పార్టీగా అక్కడ ఎన్నడూ కూడా విజయం సాధించలే. గతంలో ఎంట్రీ కూడా మరి లేని పరిస్థితిలో గ్రామాలు ఉండేవి. అలాంటిది 0 నుండి మొదలుపెట్టుకొని ఈరోజు అత్యధికంగా 53,625 ఓట్ల మెజారిటీ వచ్చిందంటే ఇది చిన్న మామూలు విజయం కాదు, ఇది ప్రభంజనం. గతంలో మేము చెప్పిన మాదిరిగానే వరంగల్ ఎన్నికలలో ప్రజలు ఏ తీర్పిచ్చిండ్రో, జిహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రజలు ఏ తీర్పిచ్చిండ్రో అదే పునరావృతం అవుతుందని చెప్పినాం. అదే పునరావృతమైంది. నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారనే సందేశాన్ని పంపించడం జరిగింది. రేపు రాబోయే కాలంలో వరంగల్, ఖమ్మం మేయర్లో స్థానాలలో కూడా అక్కడ కూడా ఆ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభంజన కొనసాగుతుంది. ఇదే రిజల్టు పునరావృతం అవుతుంది. దీనికి కారణం ఏంటంటే 60 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని కేవలం 18 నెలల్లోనే చేసి చూపెట్టిన ముఖ్యమంత్రి గారి ఘనత. ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తే, ఉద్యమకారుడే. ఒక ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల రాష్ట్రం మీద అవగాహన, 10 జిల్లాలలో ప్రజల ఆకాంక్షల మన్ననలకు ఏలిక జరగడం. అదేవిధంగా నారాయణఖేడ్ నియోజకవర్గం అనేది పూర్తిగా కనీసం పేదరికానికి, అమాయకత్వానికి మారుపేరుగా ఉన్న నియోజకవర్గం. ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద అత్యంత విశ్వాసంతో ఓట్లేయడం జరిగింది. అక్కడ మంత్రి హరీష్ రావు గారు కూడా ఆ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని 5-6 నెలల్లో అక్కడ ఎన్నడూ లేనంత అభివృద్ధిని కూడా చేసి చూపెట్టడం జరిగింది. అంటే ఓవైపు ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ప్రజల తలంపు ఈరోజు అంత పెద్ద భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. నేను ప్రతిపక్షాలందరికీ కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజల తీర్పును శిరసావించాలి. ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు మరి మీరు గతంలో చేసిండ్రు, వరంగల్లో, హైదరాబాదులో, అదేవిధంగా నారాయణఖేడ్లో కూడా ఎన్నో ఆరోపణలు, అసత్యాలు. గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమే నారాయణఖేడ్ నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్రం. ఒకవేళ మీ పాలనే సరిగా ఉంటే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షనే వెలువడేది కాదు. మీ పాలన సరిగా లేదు కాబట్టే తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారి చేతిలో పెట్టారు. కాబట్టి దాన్ని శిరసావహించాలి తప్ప అనవసరమైన అభివృద్ధి నిరోధకాలుగా మారొద్దని చెప్పేసి నేను ప్రతిపక్షాలకు కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఈ ఎన్నికలు, ఈ తీర్పు మా బాధ్యత పెంచింది. వాస్తవానికి వారందరూ ప్రజలందరూ మా మీద విశ్వాసంతో ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి గారి ద్వారానే అభివృద్ధి జరుగుతుంది అనేది వారి విశ్వాసం. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా అత్యంత నమ్మకం కొద్దీ ప్రజల మన్ననలు పొందడం కోసం 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దడం విధంగా ముఖ్యమంత్రి గారి పాలన కొనసాగబోతూ ఉంది. నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఒక ఆడబిడ్డలాగా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విజయాన్ని మరి ప్రజల విజయంగా భావిస్తూ ఆ నియోజకవర్గ ప్రజలు, ఆ జిల్లా నాయకుల మీద, హరీష్ రావు గారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేమందరం కూడా వమ్ము చేయకుండా మా శక్తి కొలది పనిచేసి అన్ని నియోజకవర్గ మాదిరిగా నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి దశలో నడిపిస్తాం. ఎందుకంటే అక్కడ
చాలా తాగునీటి వ్యవస్థను చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి, హృదయ విదారకమైన సందర్భాలు ఉన్నాయి. అక్కడ స్నానం చేసిన నీళ్లను బట్టలు విండడానికి కానీ లేకుంటే గిన్నెలు తోముకోవడానికి వాడుకునే పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. కనీసం రవాణా వ్యవస్థ లేక అక్కడున్న ప్రజలు ఒక ఊరు నుండి పక్క ఊరికి వెళ్ళాలంటే చాలా నడుచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. తాండాలలో కరెంటు లేని పరిస్థితి, తాండాలకు రోడ్ లేని వ్యవస్థ లేని పరిస్థితి కొనసాగుతుందంటే నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. కాబట్టే ప్రజలందరూ అవేర్నెస్తో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది, ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తారు, ఆ అభివృద్ధి ఫలాలు మాకు కూడా అందాలని చెప్పేసి వారు అత్యంత మెజారిటీని ఇవ్వడం జరిగింది. మేము నిజంగా కూడా నారాయణకే నియోజకవర్గంలో ఎంటర్ అయినప్పుడు 0తో మొదలుపెట్టాం. 0, 10,000, 20,000, 30,000 మెజారిటీ ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వచ్చాం. రోజు రోజుకు పెరిగింది. అది ప్రజలను మమ్మల్ని దీవించిండ్రు, ఎక్కడికి వెళ్ళినా కానీ స్వాగతించిండ్రు. టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతామని చెప్పేసి మంగళారతిలో స్వాగతం పలికి ఈరోజు 53,000 మెజారిటీ అంటే గతంలో 2 సార్లు కూడా మరి తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 2 సార్లు గతంలో ఓటమి అయినప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పథకాలు కావచ్చు, ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి ఫలాలు, ఆ జిల్లా మంత్రి గారు దత్తత తీసుకోవడం, అక్కడ అభివృద్ధి ఫలాలను చవిచూస్తూ ఉన్నారు. ప్రజలు కూడా అక్కడ పథకాలలో పెన్షన్స్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, రోడ్ల వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా బాగుపడినాయి. ఒక్కసారి ఎంత దురదృష్టం అంటే నారాయణకే నియోజకవర్గంలో యావత్ తెలంగాణలో మార్కెట్ యార్డ్ లేని నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే 60 సంవత్సరాల వాళ్ళ పాలనకు నిదర్శనం మార్కెట్ యార్డ్ లేకపోవడం. అది మార్కెట్ శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు పక్క నియోజకవర్గమే అయినప్పటికీ కూడా మార్కెట్ యార్డ్ అనేది లేదు. రైతులకు ఉపయోగపడే మార్కెట్ యార్డ్ లేకపోవడం ఎంత దురదృష్టకరం. మరి అలాంటి పరిస్థితులను తిరగరాసి అక్కడ మార్కెట్ యార్డ్ను హరీష్ రావు గారు ఏర్పాటు చేసి వెనువెంటనే నిధులు మంజూరు చేసి ఆ కన్స్ట్రక్షన్ చేసి రైతులకు కానుకగా కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధానం ద్వారా ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం, ప్రజలందరూ కూడా గత పాలకుల నిర్లక్ష్యానికి గురైనము కాబట్టి ఇప్పుడు అభివృద్ధి చేసుకోవాలనే ఒక ఆరాటంతో ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడం జరిగింది. తప్పకుండా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలందరి ఆకాంక్షలకు అనుకోగా మా బాధ్యత పెరిగిందని భావిస్తూ ఇంకా బాధ్యత పెరిగిందని భావిస్తాను. ఎన్నికలనేటి ప్రజా తీర్పును శిరస వహించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు మా యందు విశ్వాసంతో నమ్మకాన్ని ఉంచిండ్రు కాబట్టి ఆ బాధ్యతను ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ఇంకా పని ఎక్కువ చేసి ఇంకా శ్రమ చేస్తాం, ఇంకా అహర్నిశలు కష్టపడతాం. మాకు అందుబాటులో ఉన్న ప్రజలందరి మన్ననలు పొందడానికి కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏ విధంగా నడిపిస్తామో 60 సంవత్సరాల్లో జరిగింది ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపెడతాం. రాబోయే కాలంలో కూడా ఎక్కడ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ప్రజలు మా యందు విశ్వాసంతో ఉన్నారు. ఖమ్మం అదేవిధంగా వరంగల్ మేయర్ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు పునరావృతమవుతుంది. కాబట్టి ప్రజల తీర్పును బాధ్యతగా గుర్తిస్తున్నాం. మా అత్యంత విశ్వాసంతో ఇంకా పనిచేసి ప్రజల మన్ననలు పొందుతాం. జై తెలంగాణ.